యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బన్నీ కళ్ళు తెరిచి అంతా బాగుందని తెలిసినప్పుడే నా మనసు కుదుట పడుతుంది. వాసు గారు, మీరు నైట్ అంతా మేల్కొనే ఉన్నారా? అవునండి, బన్నీ ఇంకా కళ్ళు తెరవలేదు. నాకు చాలా భయంగా ఉంది. మమ్మీ, నేను ఇక్కడుంటే నువ్వు ఆట చూస్తున్నావేంటి బన్నీ? ఎక్కడున్నావు మమ్మీ నువ్వు? బన్నీ, నేను కనిపించట్లేదా? బన్నీ, నీకు కనిపించడం లేదా? అంత బ్లర్గా ఉంది డాడీ. మై గాడ్, ఏంటి నీకు కంటి చూపు? ఏమండి, బన్నీ కంటి చూపు. మీరు కంగారు పడకండి. బన్నీ, మళ్ళీ కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఓపెన్ చేయి. కళ్ళు మూసుకో. మెల్లగా ఓపెన్ చేయి బన్నీ.
ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా బన్నీ? కనిపిస్తుంది డాడీ, అంతా క్లియర్ గా కనబడుతుంది. వెరీ గుడ్. బన్నీ, నీకేమవుతుందోనని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. బన్నీ, నీకోసం నైట్ అంతా మమ్మీ మేల్కొనే ఉంది. అవునా మమ్మీ, నీ హెల్త్ ఏం కావాలి? నువ్వు నిద్రపోవాలి కదా. నీకు ఇలా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది బన్నీ. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు నైట్ అంతా ఏమీ తినలేదు. పాలు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. మీరు కూడా నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదండి. మీరిద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. నాకు ఆకలిగా లేదండి. నా దిగులంతా వీడి గురించే. ఇప్పుడు హ్యాపీగా ఉంది. పద బన్నీ, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు కూడా ఫ్రెష్ అవ్వమ్మా. డాడీ, మీరు కూడా ఫ్రెష్ అవ్వండి. ముగ్గురం కలిసి మంచి కాఫీ తాగుతాం. 1 minute. నా మనసు ఇప్పుడు తేలిక పడింది. ఎవరండి మీరు? నా పేరు వాసుదేవ్ అండి. అభిరామ్ గారి కోసం వచ్చాను. విషయం ఏంటో చెప్పండి. అభిరామ్ గారు 10 lakhs అడిగారు, తీసుకొచ్చాను. అభి పైనున్నాడు, నాకివ్వండి. సారీ సార్, అభిరామ్ గారికే ఇస్తాను. నేను అభి వాళ్ళ అన్నయ్యని, భాస్కర్ అండి. మీరు ఎవరైనా కావచ్చు సార్, డబ్బులు అభిరామ్ గారికే ఇస్తాను. అభిరామ్ గారు కూడా తనకే క్యాష్ ఇవ్వమని చెప్పారు సార్. హలో వాసుదేవ్ గారు, అప్పుడు వచ్చేసారా? సార్, మీరు క్యాష్ అడగడము మేము లేట్ చేయడమా సార్? ఇదిగోండి మీరు అడిగిన 10 లక్షలు. థ్యాంక్ యూ. లెక్క పెట్టుకోండి సార్. పర్లేదండి, మీపై నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. అనయ్య, అభి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసే. అలాగే. వాసుదేవ్ గారు, మీరు ఎలా వచ్చారు? ఆటోలో వచ్చాను సార్. సరే పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఓకే సార్. ఇదిరా నీ తమ్ముడికి నీపై ఉన్న నమ్మకం. బయట వాళ్లకు నీపై ఉన్న గౌరవం కూడా ఇదే. పరాయి వాళ్లనైనా నీ తమ్ముడు నమ్ముతాడు కాని నిన్ను నమ్మడంట. అందుకే డబ్బు తనకే ఇవ్వమని చెప్పాడట. నువ్వు అభి అన్నయ్యవని చెప్పినా ఆ బయటవాడు నిన్ను లెక్క చేయలేదు. ఇప్పుడు అర్థమైందా అభి నిన్ను ఏ రకంగా చూస్తున్నాడో? అభికి నువ్వంటే గౌరవం లేదు, అఖిల్ అంటే ప్రేమ లేదు. మొత్తంగా మీ ఇద్దరిపై నమ్మకం లేదు. అలా అని అభి నిన్ను ఇన్నాళ్ళు ఈవెంట్లు చేయనివ్వలేదు. ఇప్పుడు అఖిల్ చేస్తానంటే చెయ్యొద్దు అంటున్నాడు. ఇదంతా దేనికో తెలుసా? సంపాదనంతా తన చేతుల్లో పెట్టుకుని మిమ్మల్ని చేతగాని వాళ్లను చేయడం కోసమే. మీకేం కావాలన్నా వాడు ముందు చేతులు చాచేలా చేసుకోవడం కోసం. ఈ ఇంట్లో మీ నాన్న తర్వాత నువ్వే పెద్దవాడివి. నీకు ఆ మాత్రం విలువ గౌరవం ఇస్తే వాడి సొమ్మేం పోతుంది? మీరు జీవితాంతం బానిసల్లా వాడికి ఊడిగం చెయ్యాలి. వాడు మీపై పెత్తనం చెయ్యాలి. ఇప్పుడైనా అర్థమైందా పెద్దోడా? అభిగడు కొట్రా. నువ్వేమో అమాయకుడివి, నోట్లో నాలుక లేదు. రేపు నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో నాకు అర్థం కావట్లేదురా. అభిగాడి దగ్గర భిక్షమెత్తాలి నువ్వు. వాడు చెప్పిన సంబంధమే నీ కూతురికి చెయ్యాలి. కాదంటే నా యా పైసా కూడా ఇవ్వడు. అంతా నీ తలరాతరా పెద్దోడా. నీ రాత ఎప్పుడు మారుతుందో ఏమో. నాకే బాధగా ఉంది, నీకెలా ఉందో. మీ అమ్మా నాన్న ఏమో నిన్ను పట్టించుకోరు. నీ గురించి నువ్వే ఆలోచించాలరా. బాగా ఆలోచించు. అఖిల్లా ధైర్యం చెయ్యి.
ఏంటి అఖిల్ అలా చూస్తున్నావు? ఓ, ఈరోజు నేను చాలా అందంగా ఉన్నానా? అందం గురించి కాదు హారిక, నీలో ఏ చేంజ్ రాలేదేంటి? చేంజా? నువ్విప్పుడు ప్రెగ్నెంట్ కదా, మరి స్టమక్ కొంచెం కూడా పెరగలేదేంటి? ప్రెగ్నెన్సీ అయ్యాక డే బై డే నీ స్టమక్ పెరగాలి కదా. నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉందేంటి? నువ్వు నిజంగా ప్రెగ్నెంటే కదా? నాతో ఏం అబద్ధం చెప్పలేదు కదా? అదేంట్రా చిన్నోడా అలా అంటున్నావు? అంటే అత్తయ్య తను పిచ్చోడా, నీ బిడ్డను చూడాలని నీకు అంత తొందరగా ఉందారా? 2 నెలలకో 3 నెలలకో కడుపు పెరగదురా. 5 నెలల తర్వాతే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. అవునా? అవును అవును. ఇప్పుడు కడుపులో బిడ్డ చాలా చిన్నదిగా ఉంటుందిరా. నెలలు గడిచే కొద్దీ బిడ్డ పెరుగుతుంది, కడుపు పెరుగుతుంది. అవును అఖిల్, బేబీలో గ్రోత్ వచ్చినప్పుడే నా స్టమక్ లో చేంజ్ వస్తుంది. అంటే హారిక నేను చెప్పేది అది కాదురా చిన్నోడా, ఎప్పుడు హారికని ఇంట్లోనే ఉంచుతావేంటి? పాపం కడుపుతో ఉంది కదా, సరదాగా ఏ సినిమాకో షాపింగ్కో తీసుకెళ్ళొచ్చు కదా, సంతోషిస్తుంది. నా మనసులో మాట చెప్పారాంటీ. నాకు కూడా బయటికి వెళ్ళాలనుంది అఖిల్. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? ఓకే, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు వచ్చేసాయి. అమ్మా, చాలా థ్యాంక్స్ ఆంటీ, టైంకి వచ్చి సేవ్ చేశారు. రోజు ఇలాగే చేయలేనే. త్వరగా నువ్వు తల్లివి కావటం మంచిది, లేదంటే ఇద్దరు మునిగిపోవడం ఖాయం. పద పద పద. ఇదిగో బయటికి వెళ్ళొస్తావని మీ అత్తయ్యతో మాట చెప్పవే. అదే ఏంటి హారిక? నేను ఆయన బయటికి వెళ్ళొస్తాం. ఎప్పుడూ ఇంట్లో ఉండి ఏం చేస్తారు వదినా? సరదాగా బయటికి వెళ్ళొస్తారు. అలాగే వెళ్ళరండి. ఏంటి అఖిల్, మళ్ళీ లోపలికి వచ్చావేంటి? పదండి వెళ్దాం, పదండి. హారిక, వెళ్ళాలంటే కారు ఉండాలి కదా హారిక. 2 కార్లలో ఒక్క కారు కూడా బయట లేదు. 2 కార్లు ఏమయ్యాయి? ఒక కార్లో అభి ఆఫీస్కి వెళ్ళాడత్తయ్య, బన్నీని తీసుకుని ఇంకో కార్లో వసు గుడికి వెళ్ళింది. సరిపోయిందమ్మా, 2 కార్లు వాళ్లే వాడుకుంటే మిగతా వాళ్ళ సంగతేంటి? ఏముందత్తయ్య, ఏ క్యాబ్లోనో ఆటోలోనో వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. అంత అవసరం ఏంటి అఖిల్? కాసేపు ఆగితే వసు వస్తుంది కదా. అంటే వాళ్ళొచ్చే వరకు మేం వెయిట్ చేయాలమ్మా? వాళ్ళకేనా పనులు, మాకుండవా? మేం మనుషులం కాదా? మీరు బయటికి వెళ్తున్నట్టు వసుకి తెలీదు కదా అఖిల్. ముందే మీరు మాట చెప్పుంటే వసు బన్నీ ఆటోలో వెళ్ళుండేవాళ్ళు. వసు వదినని బానే సమర్థిస్తున్నావు వదిన. మీరు ఒకటని ప్రూవ్ చేసుకుంటున్నారు. అఖిల్, ఏంటలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేమనాలత్తయ్య? వసు అక్క మాత్రమేనా? నేను కూడా ప్రెగ్నెంట్నే కదా, నాకు కూడా చెకప్లు అవి ఇవి ఉంటాయి కదా, నేనెలా వెళ్ళాలి? అత్తయ్య చెప్తుంది కదే, నడుచుకుంటూ వెళ్ళండి. మీకు వేరే దిక్కు దివాణం ఏమీ లేదు కదా. ఆపొదినా, అనవసరంగా మాట్లాడుకో. అత్తయ్య అన్న దాంట్లో తప్పేముందమ్మా? ఈ ఇంట్లో నాకు హారికకున్న స్థానమేంటో తెలిసిపోయింది. మీరు మాకేమీ ఇవ్వరు, మమ్మల్ని ఏమీ చేయనివ్వరని అర్థమైంది. వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అన్నీ వాళ్ళకే. మేం సంపాదించట్లేదు కదా, మాకేమీ ఇవ్వరు, అంతేగా? అలా అని ఎవరన్నారు అఖిల్?
అది ప్రత్యేకంగా అనాలా వదినా? కడుపుతో ఉన్న భార్య బయటికి తీసుకెళ్ళండి అని నోరు తెరిచి అడిగితే కారులో తీసుకెళ్ళలేని గతిలేని స్థితిలో ఉన్నాను నేను. నా బతుక్కి కారు అని హేళన చేస్తున్నారు మీరు. అఖిల్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావురా? నీకు నా మాటలే వినిపిస్తున్నాయి గాని నా బాధ కనిపించట్లేదమ్మా. నేనెంత నరకం అనుభవిస్తున్నానో కన్న తల్లివైనా నీకే తెలియట్లేదు. మీకు అన్నయ్యలే ఎక్కువయ్యారు, నేను కాదు. బాధపడక అఖిల్, మనం ఇంకో రోజు బయటికి వెళ్దాం. నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇలా ఇంకెన్నాళ్ళు మన కోరికలు ఆశలు చంపుకోవాలా హారిక? ఎన్నాళ్ళు ఇంట్లో ఉండిపోవాలి? ఎన్నాళ్ళని ప్రాణమున్న శవంలా బ్రతకాలి? నేనిప్పుడే వస్తాను. అఖిల్ ఎక్కడికి వెళ్ళాడండి? వాడి దూకుడు ఆవేశం చూస్తుంటే అర్థం కావట్లేదా? ఏదో చేయడానికే వెళ్ళాడు. అదే, ఏం చేయబోతున్నాడు? అక్క, కర్రీస్ ఏం చేస్తున్నావు? పప్పు రసం పెడుతున్నాను వసు. ఏంటక్క డల్గా ఉన్నావు? ఏం లేదు వసు. నిన్న బావగారిపై అలా కోపడ్డారనా? అదేం లేదు వసు. అన్నదమ్ముల మధ్య 100 ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఆయన తరపున నేను సారీ చెప్తున్నానక్క. సారీ అక్క. ఏంటి వసు ఇది? వాళ్ళ అన్నదమ్ములైతే మనం అక్క చెల్లెళ్ళం కాదా? మన మధ్య మాత్రం ఈ క్షమాపణలెందుకు? థ్యాంక్స్ అక్క. నాన్నా, 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 వేడేంటే లాయర్ని తీసుకొచ్చాడు? కొంపదీసి నా నుంచి విడిపోవటానికి కాదు కదా? అప్పుడు నిన్ను పిలుస్తాడు కానీ మీ మావేనెందుకు పిలుస్తాడే? నాన్నా, ఏంటి అఖిల్? ఈయన లాయర్ జగన్నాథం గారు. సార్, వీరు మా నాన్నగారు. తెలుసు సార్. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? నేను చెప్తాను నాన్న. నాకంటూ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆస్తుల గురించి ఎందుకు అఖిల్? కాసేపు నువ్వు మాట్లాడకమ్మా. చెప్పండి నాన్న, నాకంటూ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి నీ పేరు మీద ఆస్తులేమీ లేవు అఖిల్. అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఎన్నున్నాయి? ఈ ఇల్లు, ఆఫీస్ బిల్డింగు, శంషాబాద్లో, కోకాపేటలో, అలాగే పటాన్ చెరువు దగ్గర 2 ప్లేసులు ఉన్నాయి. శంషాబాద్లో ఉన్న సైట్ నాకు రాసివ్వండి అన్న.